అందరికీ నమస్కారం. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు వెరీ ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే ఈ రోజుల్లో అందరికీ అవసరం. ఎక్కువ ఫోన్ అందరూ వాడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అనే ఏ తేడా లేకోకుండా ప్రతి ఒక్కరు ఫోన్ యూసేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది అవసరం. దీంతో పాటు జనరల్గా చూసినట్టయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎక్కువగా సిస్టమ్ ముందు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళకి ఇంకా నీడెడ్ అని కూడా చెప్పచ్చు. సో ఇలా ఫోన్స్ యూసేజ్ చేసేవాళ్ళు, టీవీ ఎక్కువగా చూసేవాళ్ళు, సిస్టమ్ ముందు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎందుకంటున్నానంటే వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఫోన్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, లేదా సిస్టమ్స్ కానివ్వండి, వీటి ప్రభావం ఆ లైట్ ఇంపాక్ట్ కంప్లీట్గా మన బాడీ ఐస్ మీద పడుతుంది. సో ఇక్కడ ఐస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే అవి డ్రై అయిపోవడమే కాకుండా బాగా ఇచ్చింగ్ అనిపించడం, బాగా స్ట్రెయిన్ అయినట్టు అనిపించడం, సో ఒక్కోసారి వాటరీ అనిపించడం, హెడేక్ లాంటివి అనిపించడం, ఇలా రకరకాలుగా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఐ జనరలీ ఒకవేళ ఇలా కంటిన్యూస్గా మనకు ఆ ఐ సమస్య ఇబ్బంది పెడుతుందంటే వెళ్తే ఏం చెప్తారు, జనరలీ డాక్టర్స్ ఏం చెప్తారంటే సైట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ సైట్ కంప్లైంట్స్ ఉన్నా లేదా ఐ ఇరిటేషన్స్ ఏదైనా ఉన్నా ఇవి ఎక్కువ ఫోన్స్, ల్యాప్టాప్, సిస్టమ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళందరికీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ దో మన యొక్క విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సైట్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి, సైట్లో షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ అంటే కొంతమందికి దగ్గరవి కనిపించవు. ఇప్పుడు అక్షరాలు కొంతమందికి దగ్గరవి, కొంచెంమందికి దూరంవి, అలా లాంగ్ సైట్ షార్ట్ సైట్లో తేడా ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ ఎక్సర్సైజ్ గాన చేసుకున్నట్టయితే ఆ ఇంప్రూవ్మెంట్ పక్కాగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్మాల్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సిస్టమ్ ముందున్నప్పుడు కానివ్వండి, టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు అదే పనిగా ఇలా బ్లింక్ చేయకోకుండా ఇలా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం. సో అలా చేయడం వలన ఏమవుతుందంటే ఐస్ పార్ట్ ఎక్కువగా మనకి రెటీనా పార్ట్ బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పుడైనా సరే బ్లింక్ చేసుకుంటూ ఉండాలి, అలా కళ్ళు ఆర్పుతూ ఉండాలి. ఇలా ఆర్పుతూ ఉన్నప్పుడు ఒక మైల్డ్ ఎక్సర్సైజ్ అనేది ఐస్కి కూడా బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇలానే చూస్తూ ఉన్నట్టయితే బాగా మనకి కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు సిస్టమ్ ముందున్నప్పుడు కానివ్వండి, లేదా అనుకుంటే టీవీ చూస్తున్నప్పుడు, లేదు ఫోన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలా చూడడం కన్నా కూడా బ్లింక్ చేసుకుంటూ చూసినట్టయితే ఒక స్మాల్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఇలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు కమింగ్ టు ద ఎక్సర్సైజ్ పార్ట్లోకి వచ్చినట్టయితే ఐ ఎక్సర్సైజెస్లో స్ట్రైట్గా కూర్చోండి. మంచిగా మీకు కన్వీనియంట్ ప్లేస్ అంటే మీరు ఏ ప్లేస్లో కంఫర్ట్గా ఉండగలరో అలా కూర్చోండి. కుర్చీలో అయినా కూర్చోండి, లేదు మీరు గోడ కానుకొని కూర్చోగలరా కూర్చోండి, లేదా కూర్చున్న ప్లేస్లోనే స్ట్రైట్గా బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి కూర్చోగలరా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే జస్ట్ బ్యాక్ బోన్ని బాగా స్ట్రైట్గా పెట్టేసి మీరు ఏదైనా ఒక పాయింట్ని ఫోకస్ చేసి గమనించండి. ఒక ఫస్ట్ 10 సెకండ్స్ అలా ఒక పాయింట్ మీద ఫోకస్ చేసి చూడండి. సో ఫోకస్ చేసి చూసిన తర్వాత స్లోగా ఐస్ని క్లోజ్ చేసేయండి. ఒక 10 సెకండ్స్ అలా ఐస్ని క్లోజ్ చేసి రిలాక్స్ చేసేయండి. రిలాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ద ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఐస్ ఉన్నాయి కదా, మీ యొక్క అప్పర్ ఫ్లోర్, డౌన్ ఫ్లోర్ రెండింటిని తల అనేది తిప్పడానికి లేదు, ఐ మూమెంట్ మాత్రమే ఇవ్వాలి. ఐని అప్ డౌన్. పై ఫ్లోర్ అంటే పైన మీకు ఏదైతే ఎంతవరకు చూడగలరో అంతవరకు చూడండి. కింద ఫ్లోర్ మీరు ఎంతవరకు చూడగలరో, కింద ఇది ఏదైతే ఉందో మీరు అంతవరకు చూడండి. సో అలాగా పైకి కిందకి హెడ్ మూమెంట్ ఏమీ లేదు, ఓన్లీ ఐ బాల్ మూమెంట్ మాత్రమే మీరు ఇవ్వాలి. సో అలా ఒక మ్యాక్స్ మీరు చేయగలిగితే 20 టైమ్స్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ని క్లోజ్ చేసేసి ఒక 10 to 20 సెకండ్స్ రిలాక్స్ చేయండి. లెఫ్ట్ హెడ్ మూమెంట్ అనేది లేదు, ఓన్లీ ఐ బాల్ మూమెంట్ మాత్రమే ఉంది. రైట్, లెఫ్ట్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇలా రైట్ సైడ్కి బోత్ ఐస్ ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తారో ఎంతవరకు మీకు చూపు తెలుస్తుందో గమనించండి. దెన్ లెఫ్ట్ వైపు కూడా ఎంతవరకు మీరు ఆ చూపుని గమనించగలరో చూడండి. అలా రైట్ లెఫ్ట్ 20 టైమ్స్ చేయండి. 20 టైమ్స్ చేసిన తర్వాత ఐస్ని క్లోజ్ చేసేయండి. ఐస్ని క్లోజ్ చేసి ఒక 20 సెకండ్స్ రిలాక్స్ చేయండి. సో అక్కడ ఏంటంటే ఎందుకు మధ్యలో రిలాక్స్ ఇస్తున్నాము అని అంటే మనకి ఎప్పుడూ చేయని ఎక్సర్సైజ్ ఒక్కసారిగా చేసినప్పుడు ఈ ఐలిడ్స్ కానివ్వండి, ఐబాల్ కానివ్వండి కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ మనం రిలాక్స్ ఇస్తామో ఆటోమేటిక్గా కమ్
బ్యాక్ అవ్వగలుగుతుంది. దిస్ ఈజ్ సెకండ్ వన్. నౌ థర్డ్ వన్ ఈజ్ ద లెఫ్ట్ టు రైట్. అంటే ఏం లేదు, సింపుల్. ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ చేశారు కదా, నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇలా ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిప్పాలి ఒక 20 టైమ్స్. హెడ్ మూమెంట్ అనేది ఉండకూడదు, ఓన్లీ ఐబాల్ మూమెంట్ మాత్రమే ఉండాలి. ఇలా 20 టైమ్స్ చేసిన తర్వాత ఐస్ని క్లోజ్ చేసేయండి, 20 సెకండ్స్ రిలాక్స్ చేసేయండి. సో దీస్ ఆర్ ద 3. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్, ఐబాల్ రొటేషన్ చేయడం. సో ఐబాల్ రొటేషన్ అంటే అప్ రైట్ డౌన్ లెఫ్ట్, అంటే 4 యాంగిల్స్ కవర్ చేయాలి. సో అప్ రైట్ డౌన్ లెఫ్ట్, అగైన్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్. అలా 4 యాంగిల్స్ ని ఒక సర్కిల్ అంటే ఒక క్లాక్ వైజ్ మేనర్ లో చేయగలగాలి. అలా 20 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 సెకండ్స్ రిలాక్స్ తీసేసుకోవాలి. ఇక్కడ హెడ్ మూమెంట్ ఇలా తిరిగి చేయడం, ఇలా తిరిగి ఏమీ లేదు. స్ట్రైట్ గా పెట్టుకోండి హెడ్ ని, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచుకొని మీరు ఆ ఐబాల్ రొటేషన్ క్లాక్ వైజ్ మేనర్ లో చేస్తారు ఒక 20 టైమ్స్. దెన్ 20 సెకండ్స్ రిలాక్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ reverse, anti-clockwise rotation. Now up left down right, up left down right, up left down right. ఇలా యాంటీ క్లాక్ వైజ్ మేనర్లో కూడా ఒక 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా 20 టైమ్స్ చేసిన తర్వాత అగైన్ 20 సెకండ్స్ మళ్ళీ మీరు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఇవి ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఒక 20 మినిట్స్ టైం తీసేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 20 మినిట్స్ టైం తీసేసుకుంటుందో మీరు ఆ తర్వాత మైల్డ్ స్లీప్ లాగా అనిపించడం, బాగా ఐ స్ట్రెయిన్ అయినట్టు అనిపించడం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు స్లీప్ వస్తే స్లీప్ అయినా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో సిస్టమ్ ముందు ఉండి వచ్చిన వాళ్ళకి అలా ఐ స్ట్రెయిన్ అయిపోతుంది, బాగా అనీజీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేసుకుంటారో ఇంకొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవైజ్ అవుతుందో, ఈ మజిల్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయో, సో ఆటోమేటిక్గా మనకి నిద్ర అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఈ టైం ఆ టైం అనేది ఏమీ లేదు. సో వీలైనంత వరకు రోజు లేదా అంటే అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా, వారానికి 3 సార్లు అయినా, రోజు అయినా, మీకు సమస్య ఉన్న వాళ్ళైతే రోజు అయినా చేయండి, లేదా అనుకున్నట్టయితే వారానికి 3 సార్లు అయినా ప్లాన్ చేసుకోండి. కనీసం అయినా సరే వారానికి 2 సార్లు చేయాలి. సో అట్లీస్ట్ 2 టైమ్స్ ఇన్ ఏ వీక్ మీరు చేయగలిగితేనే ఐ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఈ మజిల్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. అలానే మీకు ఐకి సంబంధించిన ఇబ్బందులు రాకోకుండా కాపాడుకోవచ్చు. మనం ఎక్కువగా ఇప్పుడు ఫోన్స్ యూసేజెస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఫోన్స్ కానివ్వండి, ఇలా టీవీస్ ఎక్కువ చూడడం, లేదా ఎక్కువ జనరలీ సిస్టమ్ ముందు ఎక్కువ ఉండడం, దాని ఇంపాక్ట్ ఎక్కువ మనకి యాక్చువల్లీ ఐ డిజార్డర్స్ ఎప్పుడైనా సరే ఇది వరకు చూస్తే 60 ఇయర్స్ దాటిన తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. బట్ నవేడేస్ ఇప్పుడు ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా మనం ప్రోన్ కాకూడదు, కొంచెం ఐని బాగా స్ట్రెంగ్త్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద గుడ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ మీరు చేయండి, తొందరగా మీ ఐ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.